Hi friends. Welcome to Kadhala Hangama. Please like, share and subscribe. అనగనగా ఓ అడవి. అందులో ఓ నక్క ఒకరోజు ఆహార కోసం వెతుకుతూ చాలా దూరం వెళ్ళింది. ఇంతలో వాన పడింది. పక్కనే ఉన్న గుహలోకి వెళ్లి తలదాచుకుంది. కాసేపటికి వర్షం తగ్గింది. ఇక బయటకు వద్దాం అనుకునేంతలో గుహవైపు వస్తున్న పెద్దపులి కనబడింది. ఒక్కసారిగా నక్క గుండె ఆగిపోయింది. గుహ చీకటిగా ఉండటం వల్ల తాను పెద్దపులికి కనబడే అవకాశం లేదని ఆలోచించుకుని కాస్త స్థిమితపడింది. కాని ప్రమాదమాత్రం పూర్తిగా తొలగిపోలేదు. పెద్దపులి ఏ క్షణంలో అయినా గుహలోపలకు వచ్చేయొచ్చు. తానేమో బయటకు పరిగెత్తుకెళ్లి పారిపోయే అవకాశం లేదు. వెంటనే మెరుపులాంటి ఆలోచన రావడంతో ఆ పెద్దపులి వచ్చే సమయమైంది. నిశ్శబ్దంగా ఉండు. అది రాగానే మన ముగ్గురం ఒకేసారి దాడి చేద్దాం. ముందే చెప్తున్నా, దాని గుండెకాయ మాత్రం నాకే. ఇప్పటికీ 99 పులుల గుండెలు తిన్నా. ఇదొక్కటి తింటే 100 అవుతాయి అని నక్క గంభీరంగా గొంతు మార్చి మాట్లాడింది. పెద్దపులికి ఏమీ అర్థం కాలేదు. తనకన్నా ఏవో పెద్ద జంతువులు గుహలోకి దూరి ఉంటాయనుకుని భయపడింది. ఇక ఇక్కడ ఎక్కువ సమయముండటం మంచిది కాదని పరిగెత్తింది. దానికి కాస్త దూరంలో తోడేలు కనిపించింది. ఎందుకు పరిగెడుతున్నావు అని పులిని అడిగింది. అది విన్న విషయం చెప్పింది. పద, వెళ్ళి చూద్దాం అని అంది తోడేలు. పులి భయంగానే ఒప్పుకుంది. గుహలో నుంచి నక్క బయటకు వద్దాం అనుకునేంతలోనే దానికి ఈసారి తోడేలు, పెద్దపులి కనిపించాయి. మరోసారి గొంతు మార్చి, పెద్దపులి వచ్చేలా లేదు కాని ఈలోపు ఏదైనా తోడేలు దొరుకుతుందేమో వెళ్ళి చూస్తా. మీ ఇద్దరు మాత్రం ఇక్కడే ఉండండి. ఈరోజు మనం పులి, తోడేలు మాంసాలతో విందు భోజనం చేసుకోవాల్సిందే అని గంభీరంగా అంది నక్క. అంతే. తోడేలు ఒక్కసారిగా వెనక్కి తిరిగి పరిగెత్తబోయింది. ఈ కంగారులో అది పెద్దపులిని కొట్టింది. ఒక్కసారిగా పులి కూడా ఉలిక్కిపడి కింద పడింది. వెంటనే పైకి లేచి ఈసారి మరింత వేగంగా పరుగుపెట్టి పారిపోయింది. తోడేలు దాన్ని అనుసరించింది. బతుకు జీవుడా అనుకుంటూ నక్క గుహ నుంచి బయటకు వచ్చి మరో దిక్కుకు వేగంగా పరిగెత్తి తన ప్రాణాలు దక్కించుకుంది. ఇంకెప్పుడు ఆ గుహ వైపు వెళ్లే సాహసం చేయలేదు. మోరల్ ఆఫ్ ద స్టోరీ: కష్ట సమయాల్లో తెలివితేటలు ప్రమాదాల నుండి మనలను కాపాడగలవు.